హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను న్యూ బర్న్ బేబీస్కి ఆధార్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి, అలాగే ఆధార్ కార్డ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే న్యూ బర్న్ బేబీస్కి తీసుకెళ్ళినప్పుడు ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఓకేనా, అదనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మీరు కొత్తగా ఇప్పుడు న్యూ బర్న్ బేబీని ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ లేదా అప్డేట్ ఫామ్ అనేది ఉంటుంది. సో న్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ అన్న ఆధార్ అప్డేట్ ఫామ్ అన్న సేమ్ ఒకటే పేజ్ ఉంటుంది, ఓకేనా. సో ఆ ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ తీసుకెళ్ళి ఫామ్లో మన డేటా అనేది ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది, ఓకేనా. సో ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫాదర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫాదర్ అనేవాడు ఆ బేబీ యొక్క ఫాదర్, ఓకేనా. బేబీ యొక్క ఫాదర్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే మీరు ఆధార్ కార్డ్ అనేది మీ బేబీకి ఎన్రోల్మెంట్ అనేది చేయడానికి వస్తుంది. ఎందుకంటే ఫాదర్ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడ తీసుకుంటారు. సో అందుకని ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ అలాగే ఫాదర్ కూడా ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు, ఓకేనా. ఆ రిసిప్ట్పై ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది, అలాగే డేట్ ఆ రోజు డేటు అలాగే టైంతో సహా ఉంటుంది. సో ఓకేనా, ఆ పేపర్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉంచుకోవాలి. ఎందుకంటే మీ బేబీ యొక్క ఆధార్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ యూజ్ చేసి ఎన్రోల్మెంట్ నెంబరు అలాగే డేటు మంత్ ఇయర్ టైం యూజ్ చేసి మీ బేబీ యొక్క ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అది ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్టెప్ బై స్టెప్గా ఎలా చెక్ చేయాలి, మన ఆధార్ ఎన్రోల్మెంట్ని ఎలా ట్రాక్ చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్టేటస్ సక్సెస్ అయిందనుకోండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఆధార్ సెంటర్కి ఎన్రోల్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫాదర్ యొక్క ఫింగర్ ప్రింట్ ఇస్తారు, అలాగే ఎన్రోల్మెంట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒక ఎన్రోల్మెంట్ స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ యూజ్ చేసి మీరు మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ని ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో మై ఆధార్ .uidi.gov.in అని సెర్చ్ చేయండి, ఓకేనా. myAadhar.uidi.gov.in అని సెర్చ్ చేయండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అనేది రావచ్చు, ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అనేది రావచ్చు. సో లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, మై ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో కింద స్క్రోల్ చేసుకుంటే వెల్కమ్ టు మై ఆధార్ అనే ఆప్షన్ అవుతుంది కదా, కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకుంటే కనుక డాక్యుమెంట్స్ అప్డేట్, అలాగే డౌన్లోడ్ ఆధార్, రిట్రీవ్ ఈఐడి, ఆధార్ నెంబర్, వెరిఫై మొబైల్, ఈమెయిల్ నెంబర్, అలాగే వర్చువల్ ఐడి జనరేటర్, లాక్ అన్లాక్ ఆధార్, బ్యాంక్ సేవింగ్ స్టేటస్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్, లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్, బుక్ ఆన్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ అవైలబిలిటీ, గ్రీవెన్స్ అండ్ చెక్ గ్రీవెన్స్ స్టేటస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ టైం కాబట్టి మీ బేబీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి, ఎస్ఆర్ఎన్ నెంబర్, యూఆర్ఎన్ నెంబర్ 3 కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఎస్ఆర్ఎన్ కాదు, ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ 4 డిజిట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీకు ఇచ్చిన స్లిప్లో ఉంటుంది పైన, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ కనబడుతుంది, అలాగే డేట్ అనేది ఇక్కడ కనబడుతుంది, టైం కూడా కనబడుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చేస్తాం, అలాగే డేట్ ఇస్తాం, టైం ఇస్తాం. నెక్స్ట్ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో చూడండి, ఎన్రోల్మెంట్ డేట్ అన్ని టైం క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిక్వెస్ట్
యాక్సెప్టర్ స్టేజ్ అలాగే వ్యాలిడేషన్ స్టేజ్ కంప్లీటెడ్. సో కంప్లీట్ అయితే కనుక చూడండి ఇక్కడ యువర్ ఆధార్ హ్యాస్ బీన్ జనరేటెడ్ వైల్ యువర్ ఆధార్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ అండ్ పోస్టెడ్ టు యూ. ప్లీజ్ డౌన్లోడ్ ఈ ఆధార్ ఫ్రమ్ uidi.gov.in అనే వెబ్సైట్ నుంచి మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తుంది ఇక్కడ. సో ఓకేనా, మన ఆధార్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత మనకి విధంగా అయితే మన మెసేజ్ కూడా వస్తుంది మన మొబైల్కి. సో మీరు ఈ ఆధార్ కార్డ్ అంటే ఎలక్ట్రానిక్స్ ఆధార్ కార్డ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి నా చాలా రోజులు అవుతుంది కాబట్టి నాకు ఆల్రెడీ December 18th రోజు నేను ఎన్రోల్మెంట్ చేశాను. నాకు వితిన్ 15-20 డేస్లో ఆధార్ కార్డ్ అనేది జనరేట్ అయిపోయింది, మా బేబీ యొక్క ఆధార్ కార్డు. సో ఓకేనా, సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ కార్డు. సో మనకి నెక్స్ట్ విధంగా వచ్చింది కదా డౌన్లోడ్ ఈ ఆధార్ అనేది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సింపుల్గా మై ఆధార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ తెలియదు, ఓకేనా. సో ఎన్రోల్మెంట్ నెంబర్ తెలుసు కదా, ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ ఇందాక చెప్పినట్టు 14 digits ఎన్రోల్మెంట్ నెంబర్, అలాగే సెలెక్టెడ్ ఎన్రోల్మెంట్ ఐడి డేట్, ఓకేనా. అందులోనే డేట్ ఉంటుంది, డేట్ మంత్ ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డేట్ ఇచ్చారనేది. నెక్స్ట్ ఇక్కడ టైం, సేమ్ టైం కూడా ఉంటుంది ఎన్రోల్మెంట్ పేపర్లో స్లిప్లో టైం కూడా ఇచ్చేసి క్యాప్చర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తారు. మీకు ఆ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ డిస్పాచర్ సక్సెస్ఫుల్ అని. సో ఇక్కడ నెక్స్ట్ డూ యూ వాంట్ యువర్ మాస్క్డ్ ఆధార్. సో ఓటీపీ అని వస్తుంది మన మొబైల్ నెంబర్కి. డూ యూ వాంట్ యువర్ మాస్క్డ్ ఆధార్ అని క్లిక్ చేస్తానికి టిక్ మార్క్ ఇచ్చారు అనుకోండి, మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 digits మాత్రమే, 4 numbers మాత్రమే కనబడతాయి, మిగతా అన్ని ఇంటూ మార్క్ వేసి ఉంటాయి, ఓకేనా. సో మీకు ఆధార్ నెంబర్ ఫుల్ నెంబర్ కావాలి కాబట్టి ఈ మార్క్ అనేది ఇవ్వద్దు, ఓకేనా. సో ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేసేయండి. సో ఓటీపీ ఇచ్చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ద ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ 8 characters. సో ఒక పాస్వర్డ్ అనేది పీడిఎఫ్ పాస్వర్డ్ అనేది పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది, అది ఒక పాస్వర్డ్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఎలా ఎంట్రీ చేయాలనేది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. యువర్ నేమ్ ఈజ్ అనీష్ వై కుమార్, యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఈజ్ 1989. సో అప్పుడు పాస్వర్డ్ ఏముంటుందంటే ఫస్ట్ మన స్టార్టింగ్లో ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఇచ్చామో, ఫస్ట్ ఇంటి పేరు ఇచ్చామనుకోండి, ఇంటి పేరులో ఫస్ట్ 4 letters, ఓకేనా. సో ఒకవేళ ఇంటి పేరు కాకుండా ఫస్ట్ మీ పేరు ఇచ్చిన తర్వాత మీ ఇంటి పేరు ఉందనుకో, ఫస్ట్ మీ పేరు ఉంది కాబట్టి మీ పేరులో 4 letters ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రమే మెన్షన్ చేయాలి, ఓకేనా. చూడండి ANIS. సో ఇక్కడ చూడండి ANIS వరకు ఇచ్చేసాడు ఇక్కడ పాస్వర్డ్ అనేది. సో ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1989. సో ఇక్కడ చూడండి అనీష్ 1989. సో ఎటువంటి స్పేస్ లేకుండా ఈ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. చూపిస్తాను. సో నా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. సో చూడండి మనకి పాస్వర్డ్ ఉంటుంది. నేను ఆ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేసి ఓపెన్ అయితే చేస్తున్నాను. సో చూడండి మీకు ఈ విధంగా అయితే మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి బేబీ యొక్క ఆధార్ నెంబర్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మీరు మీ బేబీ యొక్క ఆధార్ యొక్క స్టేటస్ని, అలాగే స్టేటస్ అప్రూవ్ అయితే కనుక, యాక్సెప్ట్ అయితే కనుక, కంప్లీట్ అయితే కనుక ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.